ఈరోజు మా నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారి అధ్యక్షతన ఫస్ట్ టైం మాకు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. దీంట్లో మాకు అక్క ముఖ్యంగా ఏం చెప్పారంటే మహిళా కాంగ్రెస్ ఇంతకుముందు ఇప్పుడు అనే విధంగా పనిచేయాలని చెప్పి క్రమశిక్షణ ముఖ్యంగా ఎక్కడైనా కూడా మీటింగ్స్కి అక్కడ వెళ్ళినప్పుడు మహిళా కాంగ్రెస్ కొంచెం డిసిప్లిన్గా ఉండాలి, మన ఆర్గనైజేషన్కి మంచి పేరు తీసుకురావాలి, స్థానిక ఎన్నికల్లో కూడా బాగా కష్టపడి స్ట్రెంథనింగ్ చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ని కూడా మనం మన యొక్క పథకాలు ఇవన్నీ చెప్పాలనేది చెప్పిర్రు. అంతేకాకుండా ఇప్పటి వరకు మహిళా కాంగ్రెస్ ఇవాళ మహిళలకు అన్ని విధాలుగా సముచిత న్యాయం గవర్నమెంట్ ఇస్తున్నా కూడా 33% రిజర్వేషన్ అనేది కూడా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం మహిళలకు అవకాశాలు కల్పించేది ఉన్నప్పటికీ కూడా ఇవాళ మహిళా కాంగ్రెస్ అన్ని ఎలక్షన్లలో కూడా క్యాంపెయినింగ్కి కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మీతో సమానంగా మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కష్టపడుతున్నారు. ఒక ఎమ్మెల్యే మీటింగ్ ఉన్నా, ఎంపీ మీటింగ్ ఉన్నా, మంత్రి మీటింగ్ ఉన్నా, సీఎం మీటింగ్ ఉన్నా కూడా మమ్మల్ని జనాలను తీసుకురమ్మంటే మా జిల్లా అధ్యక్షురాలు ఒక 500 మందిని తీసుకొస్తుంది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రోటోకాల్ ఉండట్లేదు. అంటే కాంగ్రెస్లో ఇది కూడా ఒక ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా మహిళా కాంగ్రెసే కదా అన్నట్టుగా మాకు ప్రోటోకాల్ అనేది పాటించట్లేదు. గతంలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు జిల్లా అధ్యక్షులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చారు. ఏ పార్టీ ప్రోగ్రాం ఉన్నా కూడా జిల్లా అధ్యక్షురాలకి సముచిత స్థానం కల్పించాలి, ప్రోటోకాల్ ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది. కానీ అది అన్ని జిల్లాల్లో పాటిస్తలేరు. కాబట్టి మాకు ఎక్కడ మీటింగ్స్ అయినా కూడా ఆ జిల్లా సంబంధించిన వైస్ ప్రెసిడెంట్లని, తర్వాత జిల్లా అధ్యక్షురాలని కూడా ప్రోటోకాల్ పాటించే విధంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా మా కొత్త అధ్యక్షురాల దగ్గర అడగడం జరిగింది. వారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించి పీసీసీతో మాట్లాడతానని చెప్పారు.